అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఆదివారం అంటే ఇప్పుడు ఒక 6 రోజులు కష్టపడిన తర్వాత సండే వచ్చిందంటే మనకి అదొక రిలాక్సింగ్గా, మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదండి. మనం ఎంత వర్క్ చేసినా కూడా సండే రెస్ట్ అంటే ఖచ్చితంగా రెస్ట్ ఉండాలండి. మనిషికి రెస్ట్ అనేది చాలా అవసరం. రెస్ట్ లేకుండా కంటిన్యూస్ వర్క్ అనేది ఎవరో చేయలేరు. హాలిడే వచ్చిందంటే మనకి మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతాం కదండి. ఈరోజు సండే, ఇంటి దగ్గర కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి అని చెప్పాను అనుకున్నాను. చూస్తున్నారా, మా ఇంటి దగ్గర నేను మొక్కలు క్లీన్ చేద్దామని చెప్పి వెళ్ళాను. ఎండిపోయిన ఆకులు అవి రాలిపోయి ఉంటే అవన్నీ క్లీన్ చేసేసి కొంచెం క్లియర్ చేసుకుందామని చెప్పి వెళ్తే నాకు తెలియదండి, నార్మల్గానే అన్నీ దులిపేస్తున్నాను, కానీ అక్కడ పక్షి గూడు ఒకటి కనిపించింది. నిజంగా చూసిన వెంటనే నేను ఎప్పుడు చూడలేదండి దగ్గర నుంచి. ఫస్ట్ టైం చూశాను నేనైతే మాత్రం. మనం ఉండే ఇంట్లో, మన పెరట్లో ఒక మొక్క మీద పక్షి గూడు పెట్టుకుందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. జనరల్గా మనం వీడియోస్లో చూడటం ఇలా చూడటమే తప్ప దగ్గర నుంచి చూస్తే అదొక హ్యాపీనెస్ కదండి. మనం ఉండే ఇంట్లో, మన పెంచుకునే చెట్ల మధ్యలో ఒక పక్షి వచ్చి ఇది సేఫ్ ప్లేస్ అని చెప్పి గూడు పెట్టుకున్నది అన్నట్టుగా నాకు అనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో తీశాను. వెంటనే మరి అది ఏంటంటుందో నాకైతే తెలియదు కదా. మరి పక్షులు జనరల్గా ఎంత విచిత్రం అంటే, అది చిన్న పక్షి, దానికి ఉన్న చిన్న బ్రెయిన్లో దానికి ఎంత తెలివితేటలు, ఆలోచన చూడండి. ఎంత అందంగా, ఎంత కేర్ఫుల్గా, జాగ్రత్తగా గూడు కట్టుకుంటుంది. అందులో గుడ్లు పెట్టి జాగ్రత్తగా వాటి పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటుంది అన్నమాట. బయటికి వెళ్ళి ఆహారం కోసం వెతుక్కుని వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ రూట్ చూడండి. ఎయిర్వేస్, మనం ఏరోప్లేన్ నడిపినప్పుడు పైలట్కి ఆ రూట్లు ఆయన ఎలాగైతే నడుపుతారో ఒక మనిషికి గుర్తుపెట్టుకోవడం ఎంతో కష్టం. కానీ పక్షికి అది పుట్టినప్పటి నుంచి దానికి వచ్చినటువంటి విద్య అనుకుంటున్నాను నేనైతే. భగవంతుడు సృష్టి చాలా గొప్పది కదండి. చిన్న పక్షి అది, దానికి అంత మేధస్సు దేవుడు అనుగ్రహించాడు. ప్రతి ఒక్క జీవికి కూడా భూమి మీద బ్రతకడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు ముందే పెట్టి ఆ విధంగా వాటిని పోషిస్తూ ఉంటాడు కదండి. మనం మనుషులం ఎలాగైతే బ్రతుకుతామో అలాగే మరి పక్షులకి, జంతువులకి కూడా ఆహారాన్ని దేవుడే ఏర్పాటు చేస్తాడు కదా. ఆ పక్షి గూడు చూసి నేను చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత కొంచెం బియ్యపు గింజలు తీసుకుని వెళ్ళి వేసానండి. మరి అది తిన్నదో లేదో తెలియదు, కానీ నేను చూడలేదండి. కానీ నేను వెళ్ళేసరికి మాత్రం అది కొంచెం కంగారు పట్టని నేను చూశాను. ఎక్కువ అరుస్తుంది అనమాట. అంటే దాని గుడ్లు పెట్టుకుంది కదా, ఏమన్నా చేసేస్తారేమో అని చెప్పనేసి ఫస్ట్ టైం చూశాను, అరిచింది. అక్కడక్కడే చాలా సతమతం అయిపోయింది. సెకండ్ టైం మళ్ళీ వెళ్ళి చూశాను, అప్పుడు కూడా అలా చేసింది. థర్డ్ టైం వెళ్ళినప్పుడు, బియ్యం పట్టుకుని వెళ్ళినప్పుడు అది ఎగిరిపోయి చెట్టు మీద ఉన్నది కానీ అరవలేదండి. అంటే మరి దానికి ఏమనిపించిందో నాకైతే తెలీదు. నేనైతే పర్సనల్గా అనుకున్నాను, ఏమీ చేయరేమో, మంచిదేనేమో ఈ అమ్మాయి అని అనుకుందేమో మరి అని నేను అనుకున్నాను. కానీ దాని చిన్న చిట్టి గుండెని భయపెట్టడం ఎందుకని చెప్పి అటువైపు వెళ్ళటం మానేశానండి. ఇంకా మన గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మన పట్ల మనకి కేర్ అనేది చాలా అవసరం అండి. ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెస్, మనము తీసుకునేటటువంటి స్ట్రెస్లో మనకి హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది.
నేను కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానండి. ఒకటి అనిపించింది మనసుకి, మన గురించి మనం కేర్ తీసుకోవడానికి అట్లీస్ట్ 1 డే, అది ఆదివారమే ఎందుకు పెట్టుకోకూడదు? ఆదివారం మనకి హాలిడే ఉంటుంది కదా. సో మనం ఆదివారం మన మన పట్ల మనం కేర్ తీసుకోవడానికి ఖచ్చితంగా ఏమండి మన లైఫ్లో, మన ఈ లైఫ్లో కంటిన్యూస్గా ఇప్పుడు ఒక చోటుకి వెళ్ళి జాబ్ చేయటం అంటే సమ్ స్ట్రెస్ ఉంటుంది కదండి. మన లైఫ్ కోసం మనం సంపాదించుకోవడానికి జాబ్ చేసినా కూడా ఏదో ఒక పని అండి, ఏదైనా సరే, ఎవరైనా సరే బయటికి వెళ్ళి కష్టపడి వచ్చేవాళ్ళే కదండి. మన గురించి మనం ఎంతవరకు కేర్ తీసుకుంటున్నాం అనేది కూడా ఒకసారి ఆలోచించుకున్నట్లయితే అసలు చాలా తక్కువ నెగ్లెక్ట్ చేసేసుకుంటున్నాం, మనల్ని మనం నెగ్లెక్ట్ చేసేసుకుంటున్నాం. అందరినీ పట్టించుకోవడానికి మనకి టైం ఉన్నది కానీ మన గురించి మనల్ని పట్టించుకోవడానికి అసలు టైమే లేకపోతుందా అనిపించిందండి. ఈ రోజు నుంచి అట్లీస్ట్ 1 డే, వీక్లీ 1 డే, అలా కూడా కుదరలేకపోతే ఒక 2 వీక్స్కి 1 డే అలా అయినా సరే మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలని అనిపించింది. హెయిర్ ఫాల్ అండి, విపరీతంగా హెయిర్ ఫాల్ అయిపోయిందండి. చాలా పొడవుగా ఉండే జుట్టు, ఇప్పుడు మనం ఒక సెట్ అయిన ఒక 10th క్లాస్ వరకు మనకి స్ట్రెస్ లెవెల్స్ అంత ఎక్కువగా ఉండవు కాబట్టి మన హెయిర్ నార్మల్గా బాగుంటుందండి, స్ట్రాంగ్ అండ్ లాంగ్గా బాగుంటుంది. కానీ ఆఫ్టర్ ఎప్పుడైతే మనకి స్ట్రెస్ ఫీల్ అవటం స్టార్ట్ అవుతామో అప్పటి నుంచి హెయిర్ ఫాల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ హెడేక్స్ ఉన్న వాళ్ళు కూడా. అలా నేను చాలా హెయిర్ లాస్ అయ్యానండి. కానీ ఇప్పటి నుంచి అయితే అనుకుంటున్నాను కేర్ తీసుకోవాలని చెప్పి. ఇందులో భాగంగా నేను చేసింది ఏంటంటే ఆనియన్ జ్యూస్, ఒక చిన్నపాటి ఉల్లిపాయలు ఒక 3 తీసుకుని అవి క్రష్ చేసేసి జ్యూస్ తీయడం అనమాట. మిక్సీలో పట్టి తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. కానీ మిక్సీ పట్టకుండా ఇలాగ ఆనియన్స్ కట్ చేసి క్రష్ చేసుకుని జ్యూస్ తీసానండి. అది ఒకసారిగానే రాదు, ఒకసారి మనం ఆ జ్యూస్ తీసిన తర్వాత మళ్ళీ వేసి మళ్ళీ ఒకసారి క్రష్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం ఇంకొంచెం జ్యూస్ వస్తుంది. అలా మొత్తం పూర్తిగా జ్యూస్ తీసుకున్న తర్వాత హెయిర్ రూట్స్లో అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత కాసేపు ఒక 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మసాజ్ చేసేసుకుని హెయిర్ మొత్తం టై చేసేసుకోండి. నిజంగా పనిచేస్తుందండి. ఒక అరగంట అలా ఉంచుకుని హెడ్ బాత్ చేసేసుకోవాలి. హెడ్ బాత్కి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేశానంటే, మా ఇంట్లోనే మందార చెట్టు ఉందండి. మందార ఆకులో ఒక 10 లీవ్స్ తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ ఆనియన్ జ్యూస్ అప్లై చేసుకున్నాం కాబట్టి ఇది నేను అప్లై చేయడానికి యూజ్ చేయట్లేదు. ఒక్కొక్కసారి మందార ఆకులు కూడా పేస్ట్ చేసేసి అప్లై చేసుకున్నా కూడా మంచిదేనండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇవి మాత్రం నేను ఏం చేశానంటే ఆకులు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే బోల్డ్ అంత డస్ట్ ఉంటుంది కదండి, ఆ డస్ట్ అంతా పోయే వరకు కొన్ని వాటర్లో వేసి క్లీన్ చేసేసుకుని అవి కట్ చేసి మనం ఒక దాంట్లో వేసేసుకోవాలి. అందులో మన హెయిర్కి ఎన్ని కుంకుడుకాయలు అయితే సరిపోతాయో ఆ కుంకుడుకాయలు తీసుకుని అవి కూడా మనం క్రష్ చేసుకుని అందులో వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి వీలైతే ఒక చిటికెడు మెంతులు పౌడర్ అయినా వేసుకోవచ్చు, నార్మల్ మెంతులైనా వేసుకోవచ్చు. వేసుకోకపోయినా ప్రాబ్లం ఏం లేదు, ఇవి న్యాచురలే కాబట్టి. ఇవి ఒక్కసారి స్టవ్ మీద పెట్టి మరిగించి ఒక పొంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేయాలండి. పెట్టుకున్న తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత మనం హెడ్ బాత్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మంచిదండి. వీక్లీ ఒక్కసారి ఇలాగ చేసి కంటిన్యూ చేయగలిగితే జుట్టు నిజంగా హెయిర్ ఫాల్ తగ్గుతుందండి. ఎక్కువ జుట్టు ఊడిపోయే వాళ్ళకి కూడా కొంచెం తక్కువ అంటే మరీ హెయిర్ ఫాల్ అస్సలు లేకుండా ఒక్క వెంట్రుక కూడా ఊడకుండా ఉండదు కదండి, కొంచెమైనా ఉంటుంది. కానీ మ్యాక్సిమం తగ్గుతుందండి, నేనైతే అబ్జర్వ్ చేశాను. మనకి హెయిర్ ఫాల్ తగ్గితే సరిపోతుంది కదండి. హెడ్ బాత్ చేసుకున్న వెంటనే మజ్జిగ అయితే తాగకూడదండి. మీకు తాగాలనిపిస్తే ముందే తాగేయండి. సమ్మర్ సీజన్ కదా, మజ్జిగ తాగడం మంచిది.